వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం క్లాస్ 9th లోని 12th లెసన్లో ఉన్నాం. ఇంతకుముందు సెషన్లో మనం ద మోడర్న్ వరల్డ్ గురించి నేర్చుకున్నాం. సో అది ఇంకా ఎండ్ అవ్వలేదు. ఈ సెషన్లో మనం మోడర్న్ వరల్డ్లో జరిగినటువంటి మేజర్ చేంజెస్ ఏంటి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. రైట్, మన డిస్కషన్ ఏంటంటే ద మోడర్న్ వరల్డ్. సో మోడర్న్ వరల్డ్కి అప్రాక్సిమేట్లీ దెర్ ఆర్ different historians they gave the specific period is different. Okay, so as per our textbook, so 1450 year 1450 AD 1450 సంవత్సరం, దీన్ని చాలా మేజర్గా చూస్తే దీన్ని ఎండ్ ఆఫ్ మిడివల్ పీరియడ్ అంటారు. సో 1450 AD this period is called as end of medieval period. end of మిడివల్ పీరియడ్ అంటే మధ్యయుగ పీరియడ్ అనేటటువంటిది ఎండ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ మిడివల్ పీరియడ్ ఇక్కడ ఇన్ యూరోప్. ఎండ్ ఆఫ్ మిడివల్ పీరియడ్ ఇన్ యూరోప్ అంటే మిడివల్ పీరియడ్, మధ్యయుగ చరిత్ర, యూరోప్ యొక్క మధ్యయుగ చరిత్ర ఈ 1450తోని ఎండ్ అయిపోయి అండ్ న్యూ బిగినింగ్ జరిగింది. దెర్ వాజ్ ఎ న్యూ బిగినింగ్. Okay, so new beginning, the new era was started. That was called as foundation of modernity. So ఏం జరిగింది? ఫౌండేషన్ ఎండ్ అయిపోయింది కదా, మిడివల్ వాజ్ ఎండెడ్. నౌ దట్ వాస్ లీడ్ టు ఫౌండేషన్ ఆఫ్ మోడర్నిటీ. ఫౌండేషన్ ఆఫ్ మోడర్నిటీ అంటే ఆధునిక యుగానికి సంబంధించిన పునాదులు 1450లోనే పడ్డాయి. సార్ 1450లో ఏం జరిగినాయి? వై వీఆర్ కాలింగ్ ఇట్ వాజ్ అ ఫౌండేషన్ ఆఫ్ మోడర్నిటీ? బికాస్ ఇన్ దిస్ 1450 ఓన్లీ లాట్ ఆఫ్ చేంజెస్ వర్ హ్యాపెన్ ఇన్ యూరప్. సో ద మేజర్ చేంజ్ వాస్ రినేజన్స్. రినేజన్స్ అంటే దీని మీనింగ్ రీబర్త్. రినేజన్స్ మీన్స్ వాట్? రీబర్త్. అంటే దీన్ని తెలుగులో సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగింది. రినేజన్స్ స్టార్టెడ్ ఆఫ్టర్ 1450. ఓకే, అండ్ let's see when the foundation of modernity started, what was the major changes we observed? That was trade was increased. ట్రేడ్ అంటే బిజినెస్ అనేటటువంటిది చాలా పెరిగింది. ట్రేడ్ వాస్ ఇంక్రీజ్డ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూ ఐడియాస్. వెన్ ట్రేడ్ హ్యాపెన్స్, ఎప్పుడైతే ట్రేడ్ జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూ ఐడియాస్. ఒక దేశం ఇంకో దేశంతో, ఒక పర్సన్తో ఐడియా చేంజ్ చేసుకుంటాడు వేరే దేశం పర్సన్తో. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ culture. Okay, when this is trade increased, exchange of new ideas, cultures were happening. At the similar time there was an age, explorations were started. Explorations were began. Explorations అంటే ఏంటి? అన్వేషణ, నూతన దేశాల కొరకు అన్వేషణ జరిగింది. సో explorations were began. When explorations were began, one of the major incident was happened in around 1450. At the time Byzantine was a powerful empire. Very very important. So Byzantine అనేటది చాలా పవర్ఫుల్ ఎంపైర్. Byzantine power. This Byzantine power was overthrown by Ottoman Turks. అంటే ఈ బైజాంటిన్ సామ్రాజ్యాన్ని ఈ ఒట్టోమన్ టర్క్స్ ఓడించేశారు. సో ద బైజాంటిన్ క్యాపిటల్ వాస్ కాన్స్టాంటినోపిల్. సో Byzantine capital city was Constantinople. This Constantinople changed as Istanbul. It was now Turkey capital city was Istanbul. ఒకప్పుడు బైజాంటిన్ సామ్రాజ్యం ఉండేది. ఈ బైజాంటిన్ సామ్రాజ్యం బైజాంటిన్ ఎంపైర్ ని ఒట్టోమన్ టర్క్స్ ఓడించేశారు. Byzantine were defeated by Ottoman Turks and Byzantine capital was రాజధాని Constantinople. So when the Turks were
came when the Byzantine was overthrown by the Turks, it was named as Istanbul. ఇప్పుడు మనకి ఇస్తాంబుల్ అని ఉంటుంది. when when the Constantinople was came under the when the Constantinople came under the influence or came under the control of Turks, so Turks were closed to the sea routes. Turks closed the sea routes. వీళ్ళు ఏం చేశారు? సీ రూట్స్ ని క్లోజ్ చేశారు. టర్క్స్ క్లోజ్డ్ ద సీ రూట్స్ ని క్లోజ్ చేశారు. సో when they closed the sea route, example, so this is Africa. It is Africa and this is Red Sea. This here Turkey is there. This is Turkey. So when Turkey was controlled this area, so Turkey was closed this route. So this is what Red Sea, and this is what Mediterranean Sea, and above this is Europe. So Mediterranean Sea. When this is Turkey. So Turkey closed the sea route. Then this is India. Then all the routes were closed to India. So that's what they started alternative routes to find out sea route to India, because ఇక్కడ టర్క్స్ ఈ రూట్ ని క్లోజ్ చేశారు. ఈ టర్కీ, దిస్ ఇస్ టర్కీ. సో టర్కీ ఈ యొక్క రూట్ ని క్లోజ్ చేసిన తర్వాత రిమైనింగ్ మెంబర్స్ దిస్ ఇస్ యూరప్. సో యూరప్ నుంచి ఇక్కడ నుంచి ఇండియాకి ఎలాగైనా రీచ్ అవ్వాలని చెప్పి ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయ్యాయి. Explorations were began. Ottoman Empire closed the sea routes, okay, and which are connecting Europe. This is Europe, and this is Asia, this is Africa, and this is Asia. These all are connecting to India. But unfortunately, the Turks were closed the sea route that was led for explorations of sea route. So because of that region, 1498, Vasco da Gama discovered to sea route to India. వాస్కో డ గామా, దీని గురించి మనం ముందు నేర్చుకుందాం వాస్కో డ గామా ఎలా వచ్చాడు ఏంటి అనేది. సో ద ఎక్స్ప్లోరేషన్స్ ఆల్సో బిగాన్ డ్యూ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఒట్టోమన్ ఎంపైర్ రావడంతో అక్కడ కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగాయి అని చెప్పవచ్చు. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్. ఎర్లియర్ there was no chance to discover, because సముద్రం మీద చాలా దూరం వెళ్ళడం చాలా కష్టం, కొంచెం దూరం మాత్రం వెళ్ళేవారు. బట్ లేటర్ సో ఇట్ వాస్ ఇట్ బికేమ్ అన్ అడ్వెంచర్. ఇది ఒక అడ్వెంచర్ గా మారింది. సో డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్. వెన్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుందాం, ఈ చాప్టర్లో నేర్చుకుందాం. So many people were tried to reach India. Finally, in 1498, Vasco da Gama reached India. He belongs to Portuguese sailor Vasco da Gama reached sea route to India in 1498, because in 1453 the route was closed. The Turkey route was closed. Okay, so this discovery of sea route ఏం చేసిందంటే, so at that same time when the discovery of sea route was happen, and it was leads for the colonization. It was leads to the colonialism. అంటే దీన్ని ఏమంటాం? వలసవాదం అంటాం. వలసవాదం in the sense, see, in the 17th century, it was happened in 17th century. Okay, see, in the 17th century, so many countries were tried to conquer some other countries. They wanted to exploit. For example, after the Industrial Revolution, so colonialism is simultaneously happened during the time of Industrial Revolution. ఒకవైపు Industrial Revolution జరుగుతుంది. One side Industrial Revolution was going on. Why Industrial Revolution was going on? There are new invention. కొత్త పరికరాలు కనిపెడుతున్నారు. New invention like printing press. Okay, printing press, steam engine, telephone. Okay, telephone. There are so many new products, new inventions were happened. New inventions were created by the scientists. So the countries which are very fast in the Industrial Revolution, that countries they want raw material. Okay, so in Industrial Revolution, modern machines were used. New technology was used. Once you compare now present day technology and olden days technology, at least
1-2 decades technology you observe, there are lot of transformation will happen in the technology, right? So let's see the colonialism. అంటే colonialism, ఇండస్ట్రియలైజేషన్ రెండు ఒకేసారి జరుగుతుంది. ఇటు సైడ్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, ఇటువైపు కొలోనియలిజం జరుగుతుంది, అంటే వలసవాదం జరుగుతుంది. అసలు వలసవాదం అంటే ఏంటి? ఇన్ ద 17th century most of the countries were developed countries. Developed countries want what they want. Developed countries want raw material. Developed countries want raw material. Why? They wanted to use raw material into the industries. So that's what they wanted to. They occupied the countries. They occupied other countries. They occupied other countries. Example, similarly, they occupied India, and developed countries wanted to exploit, దోచుకోవాలనుకున్నాయి, ఎక్స్ప్లోయిట్. ఓకే, సో ఇవి ఏం చేసాయి? మనని దోచుకున్నాయి. బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకున్నారు కదా, దోచుకున్నాయి, ఎక్స్ప్లోటేషన్. సి ఇండియా బికేమ్ ఏ కాలనీ ఆఫ్ ఇండియా ఇండియా became colony. India every colony, India became colony to Britain. ఇండియా బికేమ్ కాలనీ అంటే ఇండియా బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైతే ఇండియా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందో, సిమిలర్లీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, లైక్ ఫ్రాన్స్, హాలండ్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ డచ్. హాలండ్, స్పెయిన్ అండ్ జర్మనీ very less. Okay, so France, Holland, Spain, these countries they were established their colonies in Africa, in Asia, okay, in South and North America. అంటే దీన్ని మనం ఎలా అనొచ్చు అంటే, ఈ ఫ్రాన్స్, హాలండ్, స్పెయిన్ కంట్రీస్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ని రూల్ చేయడం స్టార్ట్ చేశాయి, ఏషియాలో ఉన్న కంట్రీస్ని రూల్ చేయడం స్టార్ట్ చేశాయి, సౌత్ అండ్ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ని కూడా ఇవి రూల్ చేయడం స్టార్ట్ చేశాయి. సో దిస్ వాజ్ లెట్ లాట్ ఆఫ్ చేంజెస్. సో దిస్ colonialism transformed these countries in a bad way. దీస్ కంట్రీస్ అంటే దీనివల్ల బెనిఫిట్ ఉంది అండ్ లాస్ కూడా ఉంది. సో హౌ ఇండియన్స్ వేర్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ బ్రిటిష్ ఎరా, డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్. సిమిలర్లీ ఆఫ్రికన్ పీపుల్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా పీపుల్ ఆల్సో సఫర్డ్ ఎ లాట్. అండ్ when these countries are ruling, most of the countries in Asia, most of the countries in Africa, most of the countries in North and South America, they fought for freedom. వీళ్ళకి ఏం కావాలంట? మాకు ఫ్రీడమ్ కావాలి. దే ఫాట్ ఫర్ ఫ్రీడమ్, దే ఫాట్ ఫర్ ఈక్వాలిటీ, మాకు సమానత్వం కావాలి అని ఫైట్ చేశారు. సో వీ కెన్ సే దట్ మోడర్న్ హిస్టరీ అనేది, సో మోడర్న్ హిస్టరీ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ అని చెప్పవచ్చు. ద మోడర్న్ హిస్టరీ ఈస్ modern history is the story of struggle. గుర్తుపెట్టుకోండి, modern history is the story of struggle. See, because like India, Sri Lanka, Singapore, so many countries were, they struggled a lot because they gain independence. They want independence. అంటే ఇండియా లాగా చాలా కంట్రీస్ అమెరికాలో ఉన్నాయి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికాలో ఉన్నాయి. సో అన్ని కంట్రీస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? దే వాంట్ ఇండిపెండెన్స్. సో వాట్ ఆర్ ద డిమాండ్స్? సో స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ కదా. సో వాట్ ఆర్ ద డిమాండ్స్? ద డిమాండ్స్ వేర్ ఈక్వల్ రైట్స్. తెల్లవాళ్ళు నల్లవాళ్ళని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈక్వల్ రైట్స్, అంతేనా? ఈక్వల్ ఆపర్చునిటీస్, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి. ఓకే, అండ్ దే వాంట్ డిగ్నిటీ. వాళ్ళకి ఏం కావాలి? డిగ్నిటీ. బ్రిటిష్ వాళ్ళు మనకు డిగ్నిటీ ఇచ్చారా? మనని ఎలా చూసారు? చాలా హీనంగా చూసారు కదా. ఓకే, సో ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ డిగ్నిటీ అండ్ షేర్ ఇన్ ద వెల్త్.
సో లండన్ ఈ రోజు ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ ద ఇండియన్ మనీ. ఇక్కడ నుంచి ఇండియన్ మనీ దోచుకెళ్ళి అంత మంచి లండన్ కట్టుకున్నారు. ఆ డబ్బులు కనుక మన దగ్గర ఉంటే ఇండియా ఆల్సో వుడ్ బికమ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డెవలప్డ్ నేషన్. ఇక్కడ నుంచి అన్ని వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో డ్యూ టు ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏం జరిగింది? కొలోనియలిజం జరిగింది. సో కొలోనియలిజం స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది? ఫ్రీడమ్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఫ్రీడమ్ మూమెంట్. సో దీస్ ఆల్ ఆర్ ద చైన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థింగ్స్. అంటే ఇవన్నీ కూడా ఒక చైన్ లాగా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ద సీ రూట్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత కొలోనియలిజం తర్వాత ఫ్రీడమ్ మూమెంట్. సో దీస్ ఆల్ కాన్సిక్వెన్సెస్ వర్ హ్యాపెన్ అండ్ ఎట్ ద టైమ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ అండర్ ద మోనార్కీ. అప్పట్లో చాలా కంట్రీస్కి ఎవరు రూల్ చేశారు? కింగ్ అండ్ క్వీన్స్ వేర్ రూల్డ్. బట్ నౌ ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్. And India is the largest democratic country. Largest democratic country in the world. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో డెమోక్రటిక్ రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బికాస్ ఆఫ్ ద కొలోనియలిజం డెమోక్రటిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. వాట్ ఈస్ మీన్ బై డెమోక్రటిక్ రెవల్యూషన్? బికాస్ పీపుల్కి ఏం కావాలి? ఎందుకు వీళ్ళు డెమోక్రటిక్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు? వాట్ ద పీపుల్ వాంట్ ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్. దే వాంటెడ్ టు ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్. మేము మా లీడర్ని మేమే ఎన్నుకుంటాము అని అన్నారు వాళ్ళు. దే వాంటెడ్ టు ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్ అండ్ దే వాంట్ ఫండమెంటల్ రైట్స్. దే వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. And they want equality. అంతే కదా. దీస్ ఆల్ థింగ్స్ వేర్ నాట్ దేర్ డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్. బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఏవి లేవు. సో కాబట్టి వాళ్ళు దీన్ని డిమాండ్ చేశారు. బట్ యు సీ సమ్ ఆఫ్ ద కంట్రీస్ స్టిల్, ఎగ్జాంపుల్ నార్త్ కొరియా and Myanmar. Still these countries, these kind of the things were not there in the North Korea and Myanmar. Myanmarలో no fundamental rights, no freedom of speech, no equality, because these countries were ruled by the dictators. ఈ కంట్రీస్ని డిక్టేటర్స్ రూల్ చేస్తున్నారు. దీస్ కంట్రీస్ ఆర్ రూల్డ్ బై ద డిక్టేటర్స్. సో నార్త్ కొరియా, మయన్మార్ పీపుల్ వేర్ డిమాండింగ్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ డెమోక్రసీ. నార్త్ కొరియా వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, మాకు ఎలక్షన్స్ పెట్టండి, మాకు ఫండమెంటల్ రైట్స్ కావాలి, పొలిటికల్ యాక్టివిజం కావాలి అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అండ్ అనదర్ ఇంపాక్ట్, ఈ మోడర్న్ వరల్డ్లో జరిగినటువంటి ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే సైంటిఫిక్ రెవల్యూషన్. So what is the meaning of the scientific revolution? Scientific revolution is lot of change happen among the people's thought. Okay, change in people's thought. ప్రజల యొక్క విశ్వాసాల్లో, ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది. థాట్స్ అప్రోచ్, ప్రజల యొక్క అప్రోచ్లో మార్పు వచ్చింది. ఓకే, బికాస్ ఎర్లియర్ దే బిలీవ్డ్ బ్లాక్ మ్యాజిక్. ఇంతకుముందు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది పురోహితులు అని చెప్పుకునేవారు. బ్లాక్ మ్యాజిక్, సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు, బ్లాక్ మ్యాజిక్ అంటే మంత్రాలు. ఓకే, అండ్ ఆర్థోడాక్స్ ఐడియాలజీ, అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి మనకి, ఆర్థోడాక్స్ ఐడియాలజీ. అండ్ ఇల్లిటరేట్ ఇవన్నీ ఉండే. బ్లాక్ మ్యాజిక్ నమ్మేవాళ్ళు, సూపర్స్టిషన్స్ నమ్మేవాళ్ళు, కంప్లీట్గా ఆర్థోడాక్స్ ఉండేవాళ్ళు, ఇల్లిటరసీ ఎక్కువ ఉండేది. సో దీస్ ఆల్ వేర్ గాన్. Everything was gone. Now the people were thinking about new change. They're thinking in different way. Their approach has been changed. Now there's a big change was occurred in the minds of the people, because they are not easily believing this. ఇంతకుముందు బ్లాక్ మ్యాజిక్ అనగానే ఊరికే నమ్మేవారు, బట్ ఇప్పుడు అంత ఈజీగా నమ్మట్లేదు. సూపర్స్టిషన్స్ అంత ఈజీగా
నమ్మట్లేరు. బట్ నౌ దే ఆర్ క్వశ్చనింగ్, ఇది ఎందుకు చేయాలా? నా ఎర్లియర్ దేర్ వాజ్ నో క్వశ్చన్. ఇంతకుముందు ఎవరేం చెప్పినా అదే చేసేవారు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ క్వశ్చనింగ్. ఓకే, అండ్ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద సైన్స్. వీరు సైన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అండ్ వై దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు సైన్స్? బికాస్ దీస్ పీపుల్ ఆర్ స్టడీయింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. దీస్ పీపుల్ ఆర్ స్టడీయింగ్, అండ్ నౌ దే నో అబౌట్ ద వాట్ ఆర్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అసలు కాజ్ ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది అడుగుతున్నారు. దే ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ దట్, దే ఆల్సో నో అబౌట్ ద యూనివర్స్. They also trying to know about the universe and what are the changes are happen. They are knowing about the life, no, life around them, and they are knowing about their own body, and they are knowing about the surroundings. They are knowing about everything, whatever they are seeing, whatever they are observing, they are questioning, they are inquiring. So that inquiry was leads to scientific revolution. గుడ్డిగా నమ్మేటటువంటి రోజులు పోయి మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి 1450 తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. 1450ని మనం ఏమని పిలుస్తాము? ఇట్ వాస్ మోడర్న్ పీరియడ్, బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ పీరియడ్ చెప్తున్నాం. సో ఈ బిగినింగ్ ఆఫ్ ద మోడర్న్ పీరియడ్లో ఫస్ట్ మనకు జరిగింది ఏంటి? డిస్కవరీ ఆఫ్ సీ రూట్ ఎందుకు జరిగింది? బికాస్ బైజాంటిన్ ఎంపైర్ అనేది వెళ్ళిపోయి, బైజాంటిన్ అనే ఎంపైర్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఇక్కడ టర్కీ వాళ్ళు వచ్చారు. సో ఈ టర్కీ వాళ్ళు ఏం చేశారు? టర్కీ వాళ్ళు యూరప్ని ఏషియాని కనెక్ట్ చేసేటటువంటి సీని వీళ్ళు క్లోజ్ చేశారు. రెడ్ సీ వాజ్ క్లోజ్డ్. రెడ్ సీని ఏం చేశారు? క్లోజ్ చేశారు. సో వెన్ దే క్లోజ్డ్ ద రెడ్ సీ, నౌ ఆల్టర్నేట్ రూట్ వచ్చింది. సో దిస్ discovery of sea route was leads to industrial revolution. industrial ఐడియా చేంజెస్ జరిగినాయి, కొత్త టెక్నాలజీ చేంజెస్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్. వెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ హ్యాపెన్, ఏం జరిగింది? కొలోనియలిజం వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అయిన కంట్రీస్కి రా మెటీరియల్ కావాలి, వాళ్ళకు వనరులు కావాలి. సో కొలోనియలిజం జరిగింది. సో కొలోనియలిజం జరిగిన తర్వాత గుడ్డిగా నమ్మేవారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది? కొలోనియలిజం తర్వాత డెమోక్రటిక్ రెవల్యూషన్ వచ్చింది. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఈక్వాలిటీ కావాలి, మాకు కాన్స్టిట్యూషన్ కావాలి, మాకు ఫండమెంటల్ రైట్స్ కావాలి అని. సో ఇది రావడానికి కారణం ఏంటంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద సైంటిఫిక్ రెవల్యూషన్. గుడ్డిగా నమ్మేటటువంటి రోజుల నుంచి సైంటిఫిక్గా ఆలోచించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఏది కరెక్టు, ఏది తప్పు అనేటటువంటిది హేతుబద్ధంగా ఆలోచించడం, ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. సో ఈ మార్పులన్నీ కూడా కొత్త శకానికి నాంది అని చెప్పవచ్చు. ఒకప్పుడు మోనార్కీ ఉండేది. మోనార్కీ అంటే రాజరికం. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. మోనార్కీ వెళ్ళిపోయి ఇప్పుడు ఏమొచ్చింది? డెమోక్రసీ వచ్చింది. సో డెమోక్రసీ, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఇంతకుముందు కింగ్స్ అండ్ క్వీన్స్ ఉండే, బట్ ఇప్పుడు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ కొన్ని కంట్రీస్లో ఉంది. బట్ స్టిల్ కొన్ని కంట్రీస్లో ఇప్పటికి కూడా కొన్ని కంట్రీస్లో డిక్టటోరియల్షిప్ నడుస్తుంది. డిక్టేటర్, సైనిక నియంత అంటారు. డిక్టేటర్ని తెలుగులో ఏమంటారంటే నియంత. వాడు చెప్పిందే వేదం, వాడు ఏదైతే చెప్తాడో అదే మాట వినాలి. ఎగ్జాంపుల్, నార్త్ కొరియా అండ్ మయన్మార్లో కంప్లీట్గా సైనిక పాలన జరుగుతుంది. సో కొలోనియలిజంలో చాలా ఎక్కువగా సఫర్ అయింది ఇండియా. నాట్ ఓన్లీ ఇండియా, శ్రీలంక, సింగపూర్, మయన్మార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ అండ్ మెనీ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ వేర్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కొలోనియలిజం. అంటే డెవలప్ అయిన కంట్రీస్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా చిన్న కంట్రీస్ని ఆక్యుపై చేసుకొని ఆ కంట్రీస్లో ఉన్నటువంటి రా మెటీరియల్స్ మొత్తం తీసుకొని ఆ రా మెటీరియల్స్తో వస్తువులు తయారు చేసి మళ్ళీ వాళ్ళకే అమ్మారు. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేదు. అండ్ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర చాలా ట్యాక్స్ కలెక్ట్ చేశారు. సో దీస్ ఆల్ బికేమ్ లాట్ ఆఫ్ హెడేక్ టు అస్. అండ్ ఫైనలీ మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్, దే ఫాట్ independence because they demanded for the freedom of speech, they demanded
fundamental rights, they demanded for dignity of labors, they demanded equal opportunities, they demanded share in wealth, they demanded democratic ideas. సో ఇవన్నీ కూడా మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ కోసం ఆలోచించేటటువంటి ఒక వే అనేటటువంటి దొరికింది. సో ఇది మోడర్న్ వరల్డ్ యొక్క బిగినింగ్. ఎర్లీ మోడర్న్ అంటే దిస్ ఇస్ ట్రాన్సిషన్ పీరియడ్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్, ఇంతకు చెప్పాను, ఎండ్ ఆఫ్ మిడివల్ పీరియడ్ అనుకున్నాం. ఎండ్ ఆఫ్ మిడివల్ పీరియడ్ అండ్ బిగినింగ్ ఆఫ్ మోడర్న్ పీరియడ్. సో దెర్ ఇస్ ఇది ఎండ్ అవుతుంది, ఇది స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్యలో చిన్న ట్రాన్సిషన్ జరిగింది. ఆ ట్రాన్సిషనే డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, డెమోక్రటిక్ రెవల్యూషన్, సైంటిఫిక్ రెవల్యూషన్ అండ్ కొలోనియలిజం అనేటువంటిది స్టార్ట్ అయింది. కొలోనియలిజం అంటే వలసవాదం. ఓకే, సో ఇదండి ఈ సెషన్లో ఉన్నటువంటి టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో మనం క్లియర్గా ఈ డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్, ఈ 17th, 18th, 19th సెంచరీస్లో అంటే 17th, 18th, 19th సెంచరీలో మనని ఎట్లా పట్టి పీడించారు. 17th, 18th, 19th సెంచరీలో ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో కంట్రీస్ని ఎలా పట్టి పీడించారు, ఎట్లా మనని హింసించారు, ఏ విధంగా దోచుకున్నారు అనేదే ఈ లెసన్. 17th, 18th, 19th లెసన్ కంప్లీట్గా ఎలాగైతే పూర్ కంట్రీస్, చదువుకొని వాళ్ళు, పూర్ కంట్రీస్, పేద కంట్రీస్ని బాగా డబ్బున్న వాళ్ళు, తెల్లవాళ్ళు ఎలా దోచుకున్నారు చెప్పేటటువంటిదే ఈ లెసన్. ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు అర్థమైందని ఆశిస్తూ, నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.